నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలే మాకు దేవుళ్లు, ప్రజా సేవలోనే నాకు తృప్తినిచ్చింది. భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. కూటమి పార్టీలు ఎన్ని వచ్చినా ప్రజల ఆశీర్వాదం వైసీపీకే ఉంది. వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. గ్రామాల్లోని సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉంది స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు. ప్రజలే మాకు దేవుళ్లని, ప్రజాసేవలోనే తృప్తి ఉందని 2019లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని 22, 23, 25, 26, 27, 28 వార్డుల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే ఆ మాటలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని, ప్రజలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో గుర్తించారని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టోపై ఎదురు చూశారని, మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే ప్రజలు హర్షం వ్యక్తం చేశారని అన్నారు. ప్రజలకు మేలు చేసేది కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు గుర్తించారు. కాబట్టి వచ్చే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లకు 175 సీట్లను, 25 ఎంపీ సీట్లను వైసీపీ అఖండ మెజార్టీతో గెలుచుకుంటుందని అన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మహిళలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు పూలలతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్రతి వార్డులో కూడా ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూశారు. కొంతమంది ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ప్రచారాల్లో గూడూరి జగదీష్, పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య, బొగ్గు జయరాం, చిగురుపాటి రాజు, జట్ల రాంబాబు, పోతుల జక్రి, కట్టా మధు, పతివాడ రాజేంద్ర, ముల్లి నరసింహమూర్తి, సుంకర బాబురావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, కొల్లూరు చంటి, మానేపల్లి నాగన్నబాబు, తాడి వెంకటేశ్వరరెడ్డి, బాలం శ్రీనివాస్, కసిరెడ్డి బాలాజీ, జట్టి వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెరీ గుడ్. శంకర బాబురావు గారిని వ్యాన్ మీద రావాలని కోరుచున్నాం. పక్క తప్పుకోండి. మీ యాత్రల కోసం మేము ముందుకు వస్తున్నాం. ఏ ముందుకు వస్తున్నారు? మనకు అన్ని వస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన సోమవారం భీమవరం రూరల్ మండలం ఎల్వీఎన్పురం, అనాకోడేరు, కొమరాడ గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమి కొట్టాలని అన్నారు. ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడిగా పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమవరం మండలం ఎల్విఎన్పురం గ్రామంలో ప్రచారం సాగుతుంది. మహిళలు ముందుకు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్త ప్రభుత్వం రావాలి, గ్రామాల అభివృద్ధి చెందాలనే ఆలోచనలో వాళ్ళంతా ఉన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉండగా 10 సంవత్సరాలు ఈ ఎల్విఎన్పురం గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కూడా నేనేసిన రోడ్లేను. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఒక్క సిమెంట్ రోడ్డు వేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చంద్రబాబు కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాడమ్మా. గతంలో కూడా ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్నే ఈ నెల నుంచి 4,000 రూపాయలు చేయటం జరుగుతుంది. మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందమ్మా. 18 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాలు వచ్చే వరకు మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అన్నిటికంటే ముఖ్యమైనదంటే డోక్రా మహిళలకి మీకు ప్రలోభాలు పెడుతున్నారు. ప్రలోభాలకి ఆశపడకండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత డోక్రా రుణాలన్నీ కూడా రద్దు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. నేను శాసనసభ్యుడిగా ఉండగా భీమవరం నుంచి ఎల్విఎన్పురం వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. నేనేసిన రోడ్డు తప్పితే మళ్ళీ రోడ్డు వేయలా. ఈ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే మెయిన్ రోడ్డు వర్షం వచ్చినప్పుడు మునిగిపోతాం, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉంటాయి. ఎంత వర్షం వచ్చినా ములక్కోకుండా ఉండే విధంగా రోడ్డు హైట్ చేసి మంచి రోడ్డు వేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ గ్రామానికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మంచినీరు రాదు, మురికి నీరే వస్తుంది. మీకు మంచినీరు రావటం కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేసి మెయిన్ లైన్ నుంచి ఈ చెరువులోకి పైప్ లైన్ వేసి మంచినీరు సప్లై చేసి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ తిప్పుకునే విధంగా ఏర్పాటు చేస్తానమ్మా. ప్రతి ఇంటికి కుళాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కరెంటు బిల్లులు ఎంత పెరిగిపోయినాయో మీరు ఆలోచన చేయండి. కరెంటు బిల్లులు తగ్గించి న్యాయమైన బిల్లులు వేసి కరెంటు ఛార్జీలు పెంచుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామమ్మా. మీరందరూ కూడా మీకు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 గుర్తులు ఉంటాయమ్మా, 2 ఓట్లు ఉంటాయి. మీకు 1 ఓటు కాదు, 2 ఓట్లు. మొదటి ఓటు వేస్తే ఎంపీకి వెళ్తుంది, రెండో ఓటు వేస్తే ఎమ్మెల్యేకి వెళ్తుంది. ఎంపీకి వేసే ఓటు కమలం గుర్తు, ఎమ్మెల్యేకి వేసే గుర్తు గాజు గ్లాసు. ఈ 2 గుర్తులకి మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించినట్లయితే మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మీ అందరికీ అంత అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి పార్టీలు ఎన్ని ఎదురొచ్చినా ప్రజా ఆశీర్వాదంతో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు, పార్టీ మండల అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, చెల్లబోయిన పాపారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొండేపూడి గ్రామంలో చిరకాలంగా శ్మశానానికి వెళ్లే సమస్య పరిష్కారానికి ఐరన్ వంతెన నిర్మిస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకోడేరు మండలం కొండేపూడి వేండ్ర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. నాకు కేటాయించిన సింహం గుర్తుపై మీ ఓటును వేసి నాకు అఖండ మెజార్టీ చేకూర్చాలని ప్రజలను అభ్యర్థించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు ప్రేమను ఎన్నటికీ మరవలేనన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు రాంబాబురాజు, చింతలపాటి వేణురాజు, మంతెన నాగరాజు, భూపతిరాజు కృష్ణంరాజు, కడలి వెంకటేశ్వరరావు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం మన ఉండి నియోజకవర్గంలో ఈశాన్యంలో ఉంది. అట్లాగే ఇక్కడ మనకు రామాలయం ఉంది. ప్రతి ఎన్నికల ప్రచారాన్ని, ప్రతి మంచి కార్యక్రమాన్ని, శుభ కార్యక్రమాన్ని మనం ఇక్కడే మొదలు పెడతాం. మన ఉండి నియోజకవర్గంలో నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. అనుబంధంతో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులకి అండగా ఉండి రైతులు అభివృద్ధికి ఒక రైతు బిడ్డగా కృషి చేయడం జరిగింది. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే మంచినీటి అవసరాలు కూడా తీర్చి సమస్యని పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరిగింది. గ్రామాల్లో పేద వర్గాలందరికీ కూడా ఒక ఆప్తులుగా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసి అందరికీ అందుబాటులో ఉండటం జరిగింది. అందరూ కూడా బాగా ఆదరించారు. అదే విధానంలో ఉండి నియోజకవర్గంలో మనం గత 50 రోజులు కూడా గ్రామాల్లోని తిరిగి ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని చెప్పి ప్రజలందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతు పలికారు. ఉండి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పి ఆలోచనతోటి మన 25వ తారీఖున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అట్లాగే మనకి సింహం గుర్తు ఇవ్వటం జరిగింది. మన కొండేపూడి గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరందరూ కూడా సింహం గుర్తుకి ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి కోరి ప్రార్థిస్తూ, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కూడా మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాం. అక్కడ జనవాసం లేకపోవడంతో తక్కువ ఉన్నాయి, 10 కుటుంబాలే ఉన్నాయి. దాంతో ఎవరు కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దాంతో మన కొండేపూడి గ్రామ ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, గ్రామంలో మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తా, సంక్షేమ ఫలాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తా, అందరూ ఇల్లు కట్టుకునే వాళ్ళకి అండగా నిలబడతా. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమొందించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోర రామ్మూర్తి, ఆకువీడు బీజేపీ టౌన్ పార్టీ అధ్యక్షులు సింగలూరి చిట్టుబాబులు అన్నారు. బీజేపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి భూపతిరాజు వెంకటేశ్వరమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఆకువీడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి శ్రీనివాసవరమను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి కనుమూరి రఘురామకృష్ణంరాజును అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆకువీడు మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు నరహర్శెట్టి నానాజీ, నాగమణి, ఎర్ర రఘుతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరం గారు సతీమణి ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో నుండి అరాచక పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికి ఈ రాష్ట్ర ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి గతంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి
ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి ఇలా పార్టీల కన్నా కూడా ఎన్డీఏ కూటమి కన్నా కూడా ఇలా ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆకిడి గ్రామంలో ఆకిడి పట్టణంలో మన శ్రీనివాసవర్మ గారు సతీమణి వారి సోదరిమణులందరూ కూడా ఇవాళ ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద వేసి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి కమలం గుర్తు వేసి ఇద్దరిని అఖండ మేధతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఇవాళ ప్రచారం ప్రారంభిస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్కి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. శ్రీనివాసవర్మ గారికి కమలం గుర్తు, రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని గెలిపించాలని ఇక్కడ ఆకువీడి మండలం వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి గారు అయినటువంటి శ్రీనివాసవర్మ గారు వారి యొక్క సతీమణి గారు వెంకటేశ్వరమ్మ గారు మన వేలంపేట రామాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ పూజలు అందుకొని మొట్టమొదటిసారిగా ఆకివీడి నుంచి మేడం గారు వచ్చి ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. స్థాయి కార్యకర్తగా ఉండి మన శ్రీనివాసవర్మ గారు ఈ రోజున వారిని గుర్తించి మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వారిని నియమించడం, అదేవిధంగా మనకి ఈ రోజుగా మంచి రోజు వచ్చింది. అలాంటి వారిని మనం ఎన్నుకున్నట్టయితే వారు చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా ఎవరు ఎన్ని ఏ సహాయ సహకారాలు అయినా సరే అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై. వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి సతీమణి గారు ఆకివీడి వార్డుల్లో ప్రచారం చేయడానికి ఈ రోజు ఆకివీడి ఇచ్చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కష్టపడ్డందుకు ఈ రోజు ఫలితంగా మన వర్మ గారు సీట్ ఇవ్వటం మాకెంతో చాలా ఆనందదాయకం. అత్యంత మెజార్టీతో వర్మ గారిని మేము గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఉండి అసెంబ్లీ అయిన రఘురామకృష్ణరాజు గారు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అత్యంత మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.